ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన ఏకాంత మందిరంలో సేద తీరుతున్నాడు. ఎందుకో పాదుషాకు ఒకంత అసహనంగా, చిరాగ్గా అనిపించింది. తనకు కాస్త స్వాంతన కావాలనిపించింది. చక్రవర్తికి వెంటనే బీర్బల్ గుర్తుకు వచ్చాడు. అక్బర్కు అలసటగా అనిపించిన అనేక సందర్భాల్లో బీర్బల్ తన హాస్య చతురత, సమయస్ఫూర్తి, తెలివితేటలతో అలరించేవాడు. అందుకే ఇప్పుడు కూడా బీర్బల్ను పిలిపించాల్సిందిగా భటులను ఆజ్ఞాపించాడు. చక్రవర్తి ఆదేశం మేరకు వెంటనే బీర్బల్ హాజరయ్యాడు. అనేక విషయాల గురించి అతనితో చర్చించిన తరువాత అక్బర్ మదిలో ఒక ఆలోచన మెదిలింది. పనిలో పనిగా బీర్బల్ తెలివితేటలకు ఎప్పట్లాగే మరోసారి పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం, బీర్బల్, నీకు 1000 వరహాలు ఇస్తాను. చక్రవర్తినైన నన్ను వెంటనే ఈ గది నుంచి బయటికి పంపగలవా అని ప్రశ్నించాడు. జహాపన, అపచారం. మీరు మా చక్రవర్తులు. మిమ్మల్ని గది నుండి బయటికి పంపలేను. కానీ ఒకసారి మీరు బయటకు వెళ్తే మాత్రం కొన్ని క్షణాల్లోనే తిరిగి మిమ్మల్ని లోపలికి తీసుకురాగలను అన్నాడు. ఆ సమాధానం అక్బర్కు చాలా విచిత్రంగా అనిపించింది. బీర్బల్ ఓడిపోయాడు, గెలుపు తనదే అనుకున్నాడు. సరే, నేను బయటికి వెళ్తాను. ఎలా లోపలికి తీసుకురాగలవో చూస్తాను అంటూ గదిలోంచి బయటికి వెళ్ళాడు. అలా బయటకు వెళ్ళిన అక్బర్ను ఎంతసేపటికి లోపలికి పిలవలేదు బీర్బల్. ముందు తాను అడిగినట్లుగానే బీర్బల్ తనను తెలివిగా బయటికి పంపించాడనే విషయం అప్పటికి కానీ అక్బర్కి అర్థం కాలేదు. బీర్బల్ తెలివితేటల్ని అభినందిస్తూ 1000 వరహాలతో పాటు మరెన్నో కానుకలిచ్చి సత్కరించాడు అక్బర్.